పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. లూకా సువిశేషము 4వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడు అయినచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అనెను. అందుకు యేసు, మనుష్యుడు కేవలము రొట్టె వలననే జీవింపడు అని వ్రాయబడి ఉన్నది అని వానికి సమాధానమిచ్చెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వాళ్ళందరము కూడా చేతులు పైకి లేపి ప్రభువుని స్తుతించుదామా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, ఈ రోజున మనందరము కూడా లూకా సువిశేషము 4వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. 4వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసినట్లయితే కనుక, యేసు ప్రభువు శోధింపబడుతూ ఉన్నాడు. 40 రోజుల ఆయన యొక్క ఉపవాసం, 40 రోజుల ప్రార్థనా జీవితం, 40 రోజులు ఆయన ఎడారిలో ప్రయాణం, ఈ విధముగా ఆయన ప్రార్థనలో గడిపి ఉపవాసము ఉండి దేవుని యొక్క సన్నిధిని అనుభవించి ఆయన వస్తూ ఉన్నప్పుడు, ఇదే సరి అయిన సమయము అని శోధకుడు ఏం చేస్తున్నాడు? యేసునా స్వామిని శోధించటానికి వస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఈ శోధకుడు ఏ విధముగా యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాడు అంటే, ఆయన ఆకలిగా ఉన్నాడని గ్రహించాడు శోధకుడు. ఇక నాకు యేసు దొరికాడు అని ఆనందంతో వస్తూ ఉన్నాడు. ఆకలిగా ఉన్నారు కదా, 40 రోజుల నుంచి ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు, ఇప్పుడు ఈజీగా నాకు యేసు దొరికిపోతాడు, ఇక నేను ఈ లోకాన్నే ఏలొచ్చు అనే ఆలోచనతో శోధకుడు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, మనం 3వ వచనం చూసాము. అప్పుడు సైతాను యేసుతో ఈ విధంగా అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయినచో ఈ రాయిని రొట్టెగా మార్చి భుజించు. ఎందుకంటే నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కదా, 40 రోజులు దేవునితో పోరాడావు, ప్రార్థనలో గడిపావు కదా, ఇప్పుడు నీ యొక్క శక్తిని నిరూపించు అని ఆకలిని అడ్డం పెట్టుకొని సైతానుడు యేసును శోధిస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, అందుకు యేసునా స్వామి ఇచ్చినటువంటి గొప్ప సమాధానం ఏమిటంట? 4వ వచనం. లూకా సువిశేషం 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే కనుక, మనుష్యుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుడు మాట యందు వాక్కు అందు మానవుడు జీవించును అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ బిడ్డలారా, మనందరము కూడా దేవునిలో ఎప్పుడైతే లీనమైపోతుంటామో ఆకలి దప్పులు మర్చిపోతూ ఉంటాం. ఎప్పుడైతే మనము ఆ దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉంటామో లోకంలో మనకు ఏది గుర్తురాదు. అందుకే యేసునా స్వామి చాలా చక్కగా, గట్టిగా, ధైర్యంగా శోధకుణ్ణి జయించాలి అని మాట్లాడుతున్నాడు. మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు అని మనము చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, దీనికి ఉదాహరణగా అంతోని వారి యొక్క జీవితంలో ఒక అద్భుతాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పునీత అంతోని వారిని ఎంతోమంది ప్రశ్నిస్తూ ఉన్నారు, పరీక్షిస్తూ ఉన్నారు. నిజంగా యేసు ప్రభు ఉన్నాడా, యేసు ప్రభు అంత గొప్పవాడా అని ఆలోచనలు అడుగుతూ ఉన్నప్పుడు, ప్రశ్నలు వేస్తూ ఉన్నప్పుడు, అంతోని వారు ఒక గొప్ప సాహసం ప్రభువు మీద విశ్వాసం ఉంచి చేశారు. ఒక గాడిద, దివ్య సప్రసాద మందసం, ఒక గాడిదను కొద్ది రోజుల వరకు బాగా పస్తుంచారు, ఆకలిగా ఉంచారు. ఆ రోజు రానే వచ్చింది. ఒక ప్రక్కన దివ్య మందసాన్ని ఏర్పాటు చేశారు. అందులో దివ్య సప్రసాదనాథుడు కొలువై ఉన్నారు.
మరి ఒక పక్కన ఆకలిగా ఉన్నటువంటి గాడిద, దానికి దగ్గరలో మేత వేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ గాడిదను వదిలిపెట్టారో మందసము మేత ఆహారము రెండు ప్రక్కగా ఉన్నాయి. గాడిద ఎక్కడికి వెళ్తుందంట? ఆ జంతువు పశువు ఎక్కడికి వెళ్తుందంట? దివ్య మందసము దగ్గర మోకరిస్తూ ఉంటుంది అని అంతోని వారి యొక్క అద్భుతాలలో ఒక అద్భుతాన్ని మనము ఎప్పుడు వింటూ ఉంటాం, గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. పశువుకు ఎవరు చెప్పారు ప్రార్థన చేయాలి అని? అక్కడ మందసములో యేసునాథ స్వామి కొలువు తీశారు అని ఎవరు చెప్పారు? దేవుని ప్రియ బిడ్డలారా, ఆయన సృష్టించిన వారికి అన్నిటికీ కూడా తెలుసు, మేము దేవుని బిడ్డలం, దేవుని యొక్క సన్నిధి నుంచి సృష్టింపబడిన వారం అని. అందుకే ఎక్కడికి వెళ్తుందంట ఆ జంతువు, ఆ గాడిద? మందసం దగ్గర రెండు కాళ్ళు మూని ఆ దేవునికి నమస్కారం చేస్తూ ఉంది. అందుకే నీవు నేను మనకు జ్ఞానము, ఆలోచన, మాట్లాడే తత్వాన్ని అన్నీ ఇచ్చినటువంటి దేవాతి దేవుణ్ణి మనము స్తుతిస్తున్నామా, లేదా ఆకలి సంపద అంటూ బయటికి వెళ్తూ ఉన్నామా? ఆలోచన చేయాలి ప్రియ స్నేహితులారా. దానియేలు జీవితాన్ని కూడా చూసినట్లయితే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయాన్ని మొత్తాన్ని మనం చదివినట్లయితే కనుక దానియేలు మీద ఒక నేరము మోపాలను చూస్తూ ఉన్నారు. ఆ నేరము మోపినప్పుడు ఏం చేస్తున్నారంట? ఆయన సింహపు బోనులో ఉంచుతూ ఉన్నారు. ఆకలితో ఉన్నటువంటి సింహం ఎప్పుడైతే దానియేలును ఆ సింహపు బోనులో ఉంచారో ఏం చేస్తుందంట? దానియేలు ప్రక్కనే కూర్చొని ఉంటుందంట. ప్రియ స్నేహితులారా, దానియేలు పూజిస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు, దానియేలును బయటికి తీసుకుని రండి అని రాజు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరైతే దానియేలు మీద నిందలు వేసి ఉన్నారో వారిని ఆ బోనులో వేయండి అని ఆజ్ఞాపించగానే ఆ యొక్క వ్యక్తులను ఆ బోనులో వేయటంతోనే ఆ సింహము ఎగిరి వారిని అందుకొని భుజించింది అని దానియేలు గ్రంథము 6వ అధ్యాయం మనం చదివితే మనకు అర్థమవుతుంది. ప్రియ విఠలారా, ఎప్పుడైతే మనము దేవునిలో ఉంటూ ఉంటామో ఏ క్రూర మృగాలు కూడా మనల్ని ఏమీ చేయవు. ఎప్పుడైతే మనము దేవునితో నడుస్తూ ఉంటామో ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ, ఏ శత్రువు వచ్చినా కానీ దేవుడు నన్ను కంటికి రెప్పలా కాచి కాపాడుతూ ఉంటాడు. ఏ శోధనకు మనము గురి కాకుండా మన మనస్సును ఆయన మీద లగ్నము చేసి ముందుకు నడవాలి అనేది యేసునాథ స్వామి ఈ రోజున మనకు నేర్పిస్తున్నటువంటి ఒక గొప్ప పాఠం మొదటి భాగంలో. ఏమంట? మన శరీరం అలసిపోయినప్పుడు మనము శోధనకు గురి అవుతూ ఉంటాం, కానీ దేవుని అలసిపోయినప్పుడు, దేవుడికి దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి శోధనకు గురి కాము అనేది మొదటి భాగము నేర్పిస్తూ ఉంది ప్రియ స్నేహితులారా. అందుకే నీవు నేను మనందరము కూడా ఆకలిగొనినప్పుడు అనే మాటను చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటాం. ఉదాహరణకు, నాన్న పొలానికి వెళ్ళి పొలం పని చేస్తూ ఉన్నప్పుడు అమ్మ ఇంటి దగ్గర పని చేస్తూ ఉంటుంది. భోజనం టయానికి నాన్న ఇంటికి రాగానే భోజనం రెడీగా లేకపోతే ఆటోమేటిక్గా నాన్నకి కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపంలో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు, అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు? ఆకలి శోధనకు నెట్టేసింది, ఆకలి అమ్మ మీద కోప్పడేదిగా చేస్తూ ఉంటుంది. దేవుని ప్రియ బిడ్డలారా, అదే నాన్న అదే పొలంలో దేవుణ్ణి స్తుతించుకుంటూ, పాడుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, జపమాల జపించుకుంటూ, లేదా ఆయన గురించి ఆలోచన చేసుకుంటూ, కుటుంబాన్ని జ్ఞాపకపరుచుకొని కుటుంబాన్ని దేవునికి సమర్పిస్తూ ఆ పొలంలో పనిచేసినప్పుడు ఇంటికి వచ్చినట్లయితే కనుక ఇలాంటి అమ్మ మీద కోపపడే ఆలోచన రాదు దేవుని ప్రియబిడ్డలారా. ఎందుకంటే ఫిలిప్పు 4:13 ప్రకారము నాన్న పొలంలో పనిచేస్తున్నప్పుడు, దేవుణ్ణి స్తుతిస్తూ పనిచేస్తున్నప్పుడు దేవుడు ఏమిస్తాడంట? శక్తిని ఇస్తాడు అని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది ప్రియ స్నేహితులారా. కాబట్టి మానవ బలహీనతలు సర్వసాధారణం. ఈ బలహీనతలను అయ్యో నేను బలహీనుడినే అని నిరుత్సాహపడకుండా ఈ బలహీనతలో ఆ ప్రభు యొక్క బలాన్ని మనం చేపట్టినట్లయితే కనుక ఈ బలహీనతను మనం జయించవచ్చు అనేది మొదటి భాగం మనకు నేర్పిస్తూ ఉంది ప్రియ బిడ్డలారా. రెండవదిగా లూకా సువిశేషం 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ సైతానుడు యేసునాథ స్వామిని రాజ్యానికి తీసుకుని వెళ్తున్నాడు. రాజ్యములన్నిటినీ చూపిస్తున్నాడు. ఈ యొక్క రాజ్యములన్నిటికీ నేనే సర్వాధికారిని,
నీవు గనక నాకు అధికారము, నేను నీకు అధికారాన్ని ఇస్తాను, నన్ను మ్రొక్కు అంటూ ఉన్నాడు. నన్ను పూజించు, నా కాళ్ళ మీద పడు, నాకు అధికారం ఉంది, ఈ రాజ్యములన్నిటినీ నీ వశం చేస్తాను, నాకు చేతులు జోడించు అంటున్నాడు. యేసునాథ స్వామి అంటున్నటువంటి మాట, నీ దేవుణ్ణి నీవు శోధింపకు అంటూ ఉన్నాడు. అంటే యేసునాథ స్వామికి ఆశ, ఇంకొక లోకపు ఆశను సైతానుడు చూపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఆశ కూడా మానవుని ఏం చేస్తుందంట? శోధనలోనికి నెట్టివేస్తుంది. అందుకే ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, అవ్వమ్మ ఎప్పుడైతే ఆ చెట్టు పండు చూసిందో, ఆ చెట్టు పండు ఎలా ఉందంట? కన్నుల పండుగగా ఉండెను అని ఆదికాండం 3:6లో మనం చదువుకుంటాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఆశ మానవుని ఏం చేస్తుంది? లోకంలోనికి నెట్టివేస్తుంది, శోధనలోనికి నెట్టివేస్తుంది. అప్పటి వరకు అవ్వమ్మ ఆ యొక్క చెట్టును చూడనప్పుడు, ఒకవేళ ఆ చెట్టును చూసినా ఎలాంటి ఆశ ఆమెకు కలగలేదు. ఎప్పుడైతే శోధకుడు వారి మధ్యలోనికి ఎంటరై శోధకుడు లేనిపోని మాటలు చెప్తూ ఉన్నారో, వెంటనే అవ్వమ్మకి ఏం కలిగిందంట? ఆశ కలిగింది. దాన్ని మేము గనక భుజించినట్లయితే ఒక అధికారం మాకు వస్తూ ఉంటుంది, మేము గొప్ప వాళ్ళం అవుతూ ఉంటాము, లేదా మాకు మరణమే ఉండదు, మేము కూడా దేవుడు అంతటి వాళ్ళం అవుతాము, ఆ అధికారంలోనికి మేము వెళ్ళిపోతాము అనే ఆశలోనికి అవ్వమ్మ వెళ్ళిపోతుంది. ఆ పండును కోస్తూ ఉంది. ఆ పరలోకమును, ఆ ఏదోను అంతస్తు నుంచి కిందికి పడిపోతుంది. దేవుని ప్రియ బిడ్డలారా, కానీ యేసునాథ స్వామి ఎక్కడా పడిపోలేదు. నీ దేవుణ్ణి శోధించరాదు అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆ శక్తిని పొందుకొని ఉన్నాడు. ఆ 40 రోజులు ఆ దేవాతి దేవునితో ప్రార్థనలు చలిపి, ఎలాంటి శోధన వచ్చినా నిన్ను తట్టుకోగలను అంటూ ఆ మానవ స్వభావాన్ని యేసునాథ స్వామి చూపించారు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ ఆశ మానవుని కూడా ఏం చేస్తుందంట? ఒక అధికారంలోనికి తీసుకొని పోతాదేమో అని మనల్ని శోధనలోకి గురి చేస్తూ ఉంటాడు శోధకుడు. రెండవదిగా, ఈ 2వ భాగంలోనే రెండవదిగా మనం చూసినట్లయితే, యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో ఒకరు యూదా ఇస్కరియోతు. ఆయన జీవితాన్ని మీరు చూడండి, ఎప్పుడు చూసినా కానీ అధికారం కోసం ఆలోచనలు చేస్తూ ఉంటాడు. ఈ యొక్క అధికారం కోసము, డబ్బుల కోసము, డబ్బుల సంచి కోసము చూస్తూ ఉంటాడు. అనేకమైనటువంటి ఈ లోకపు సలహాలను యేసునాథ స్వామికి అందిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ లోక అధికారాన్ని ఆయన పొందుకోవచ్చు అనే ఆలోచనతో, ఆశతో యేసు ప్రభు వెంట తిరిగినటువంటి వ్యక్తి యూదా ఇస్కరియోతు. ప్రియ స్నేహితులారా, ఆయనకి ఏం కావాలనే ఆశ? ఫైనాన్స్ మినిస్టర్ కావాలనే ఆశ. అందుకే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా డబ్బు ప్రస్తావన రాగానే ఆయన ముందు ఉంటాడు. చివరికి ఆ యేసు ప్రభువు దగ్గర ఈ యొక్క యూదా ఇస్కరియోతుకు ఎలాంటి ప్రయోజనము రాలేదు అని ఆలోచనలు గడిపి ప్రధాన అర్చకుల దగ్గరికి పోయి, నేను ఆయన్ని పట్టిస్తాను, మాకేమిస్తారు అని మళ్ళొక్కసారి వెళ్తూ ఉన్నారు. ఏదైనా అధికారం ఇస్తారేమో అనుకున్నాడు అక్కడ కూడా. కానీ ఒక 33 వెండి కాసులను ఇచ్చి, 30 వెండి కాసులను ఇచ్చి ఏం చేస్తున్నారు? ఆయన యొక్క పనిని ముగించుకుంటూ ఉన్నారు. యూదా ఇస్కరియోతు యొక్క ఆశ ఏమిటి అంటే, నాకు ఒక అధికారం దొరుకుతూ ఉంది అనే ఆలోచనలో పడి దేవుని యొక్క శిష్యరికానికి దూరం అవుతున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియా స్నేహితులారా, అదే విధముగా అదే 12 మంది శిష్యుల్లో 2 శిష్యులు తల్లితో వచ్చి, నీ కుడి ప్రక్కన ఒకరిని, నీ ఎడమ ప్రక్కన ఒకరిని, మా బిడ్డలని 2 చేర్చుకో అని యేసు ప్రభు దగ్గర మొరపెట్టుకుంటుంది. అధికారం, కుడి ప్రక్కన ఒకరు, ఎడమ ప్రక్కన ఒకరు ఉండాలి అని ఆశతో ఆ తల్లి పరుగులు తీసి యేసు ప్రభు దగ్గర అడుగుతూ ఉంటుంది.
జబదాయి కుమారులు ఇద్దరిని కూడా యేసు ప్రభు పిలుస్తున్నారు. నేను పానము చేయు పాత్రను మీరు పానం చేస్తారా అంటే చేస్తామంటున్నారు. కానీ అధికారం ఇచ్చేది, నా కుడి ఎడమ ప్రక్కల కూర్చుండబెట్టుకునేది నేను కాదు, నా తండ్రి అని వారికి సమాధానం ఇస్తారు. ప్రియ సహోదరి సహోదర, మనం ఈ రోజున ఎలాంటి శోధనకు గురి అవుతున్నాం, ఎలాంటి ఆశలకు మనం గురి అవుతున్నాం, ఈ ఆశ వలన మనం ఎవరిని దూరం చేసుకుంటూ ఉన్నాం అనేది ఆలోచన చేయాలి. ఈ ఆశ అనే శోధన వలన అధికార వ్యామోహాలకు మనము పరిగెడుతూ ఉన్నాం. ప్రియ బిడ్డలారా, ఏ అధికారం ఉంటే ఎవరి మీద పెత్తనం చెలాయించవచ్చు అనే ఆలోచనలతో పోతూ ఉన్నాం. ఆ అధికారం వచ్చిన తరువాత దాన్ని సక్రమంగా వినియోగించుకుంటున్నామంటే అది లేకుండా పోతుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఆలోచన చేయి. నీ దేవుడు నీకు ఉన్నప్పుడు ఎలాంటి అధికారం నీకు కావాలి? నీ దేవుడు ఒక మానవుడిగా ఆయన రూపంలో ఆయన ప్రేమతో నిన్ను సృష్టించాడు. అదే గొప్ప అధికారం. నేను దేవుని బిడ్డను అని ఎంతమంది మీ గొప్పగా గర్వంగా చెప్పుకోగలుగుతూ ఉన్నాం? ఆలోచన చేయాలి. యేసునాథ స్వామి ఎక్కడ కూడా ఆయన శోధనలకు గురి అయినప్పటికీ జయిస్తూ వచ్చాడు. ప్రియ బిడ్డలారా, మూడవ శోధనను మనం చూసినట్టయితే 9వ వచనం, లూకాసు విశేషము 4వ అధ్యాయము 9వ వచనాన్ని చూసినప్పుడు, పిమ్మట సైతాను యేసును యెరూషలేమునకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిచి ఇట్లా నేను, నీవు దేవుని కుమారుడువైనచో ఇక్కడి నుండి క్రిందికి దూకుము అంట. రెచ్చగొట్టే మాట అంటాం. ఒక మాటలో చెప్పాలంటే యెరూషలేం దేవాలయం పైకి తీసుకుని వెళ్ళింది సైతాను యేసునాథ స్వామిని. ఇక నుంచి నువ్వు దూకు, ఎందుకంటే ప్రభువు దూతలను పంపి నిన్ను పట్టుకొని నిన్ను దెబ్బ తాక్కుండా కాపాడతారేమో చూద్దాం. రెచ్చగొట్టే మాటలు దేవుని ప్రియ బిడ్డలారా, మానవ స్వభావంలో రెచ్చగొట్టగానే మనం ఏమవుతాం? రెచ్చిపోయి మాటలు మాట్లాడుతూ ఉంటాం. గొడవలకు, నానా అర్థాలకు, నానా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాం. రెచ్చగొట్టే మాట మనిషిని ఏం చేస్తుంది? కృంగతీస్తూ ఉంటుంది. అందుకే ఈ సైతానుడు మూడవ శోధనతో ఆయన రెచ్చగొడుతున్నారు. అయినా కానీ ఎక్కడా కూడా ఆయన మారు మాట మాట్లాడకుండా చక్కటి సమాధానం దేవుని ప్రియ బిడ్డలారా. మరియు యేసు ప్రభు అంటున్నాడు లూకా 4:12లో, ప్రభువైన నీ దేవుని శోధింపరాదు అని చెప్పబడినది కదా. ఎందుకు నువ్వు నీ ప్రభువుని శోధిస్తూ ఉన్నావు? నీ ప్రభువుని శోధింపరాదు అని లేఖనములలో రాయబడి ఉన్నది కదా అంటూ సమాధానమిస్తూ ఉన్నారు దేవుని ప్రియ స్నేహితులారా. మత్తయి సువిశేషము 27వ అధ్యాయము 39వ వచనమును మనం గమనించినట్లయితే, యేసు ప్రభువు సిలువ వేయబడిన తర్వాత అనేక మంది ప్రజలు ఆయనను చూస్తూ ఆ మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు, ఆ యేసు ప్రభువు సిలువ వేయగానే ఆ ప్రజలు అక్కడికి వచ్చి ఆయన వైపునకు చూసి రెచ్చగొడుతూ ఉన్నారు. ఆ సిలువలో మనందరి కోసము ఆయన రక్తాన్ని చిందించి ఆ 3 గంటలు వేదన పొందుతూ ఉంటే, ఇక్కడ ప్రజలందరూ కూడా ఆయన రెచ్చగొడుతున్నారు. ఓ యెరూషలేము దేవాలయాన్ని 3 రోజుల్లో నిర్మించువాడా, ఇప్పుడు నిన్ను నువ్వు దిగి నిరూపించు, నిన్ను ఆ సిలువ నుండి కిందికి దిగిరా, 3 రోజుల తర్వాత గడుదు అంటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నారు దేవుని ప్రియ బిడ్డలారా. ఆయన కానీ ప్రభు ఏమంటున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తి, వీరేం చేయించున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అంటున్నాడు ప్రియ బిడ్డలారా. అదేవిధముగా లూకా సువిశేషము 23వ అధ్యాయము 39వ వచనంలో చూసినట్లయితే, యేసునాథ స్వామి పక్కన 2 దొంగలు, కుడివైపున ఎడమ వైపున ఉన్నటువంటి దొంగ అంటున్నాడు, నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు, ఈ బాధలు మేము పడలేకపోతున్నామని దూషించే మాటలు లేదా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ప్రియ బిడ్డలారా. ఆ సమయంలో కూడా యేసునాథ స్వామి నిదానంగా సైలెంట్గా ఉంటున్నాడు అని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఈ విధముగా ఈ 3 శోధనలో మానవుడు ఎక్కువగా పడిపోతూ ఉంటాడు. మొదటిది ఆకలి, రెండవది ఆశ, అధికారము, మూడవది రెచ్చగొట్టే మాటలకు ఏమవుతాడు? పడిపోతూ ఉంటాడు. ఈ 3 ప్రధానమైనటువంటి శోధనలతో యేసునాథ స్వామిని కూడా పడగొట్టాలి అని సైతానుడు ఆలోచన చేసి ఆయన ఆకలిగా ఉన్నాడు అని, బలహీనుడిగా ఉన్నాడు అని వచ్చేస్తుంది. దేవుని ప్రియ బిడ్డలారా, నీతో నాతో కూడా సైతానుడు అలాగే ఆడుకుంటా, నువ్వు ఎక్కడ బలహీనుడవో అక్కడే పట్టుకుంటాడు. దావీదు ఎక్కడ బలహీనుడయ్యాడు? నిద్ర నుండి మేలుకోగానే నిద్రమత్తులో బలహీనుడయ్యాడు. సైతానుడు దావీదును పాపానికి తీసుకుని వెళ్ళాడు.
దేవుని ప్రియ బిడ్డలారా, ఆలోచన చేద్దాం. నీ బలహీనతలో నువ్వు బలంగా ఉండాలి అని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఆ బలహీనత తొలగిపోవటానికి ప్రార్థన చేయని దేవుడు ఈ రోజున నేర్పిస్తూ ఉన్నాడు. మరి నేను శోధనలు జయించటానికి, ఆ శోధనల నుంచి బయటికి రావటానికి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ప్రార్థన ఆయుధాన్ని నేను పొందుకుంటున్నామా? ఆలోచన చేయి. ఇంకా ఎన్ని రోజులని శోధనలో పడిపోతూ ఉంటావు? ఎన్ని రోజులని అధికార వ్యామోహాలకు పోతూ ఉంటావు? ఎన్ని రోజులని సంపదలు అంటూ పరిగెడుతూ ఉంటావు? దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నాం. దేవుని యొక్క విలువలను మర్చిపోతూ ఉన్నాం. లోక సంపదలకు, లోక ఆలోచనలకు, లోక అధికారాలకు, లోక ధనాలకు మనందరము దగ్గర అవుతూ ఉన్నాం. ప్రభువును మాత్రము జ్ఞాపకం చేసుకోవటం లేదు. ప్రియ స్నేహితులారా, ఈరోజున యేసునా స్వామి మనకు నేర్పిస్తున్నారు, నేను నా తండ్రికి దూరం కాలేదు, ఈ లోకాన్ని నేను జయించాను, శోధనలను జయించాను అని ఆయన మనకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నాడు. ఆయన శక్తిని మనము పొందుకొని మనము కూడా లోకం నుండి బయటికి రావటానికి మొదలు పెట్టాలి. ప్రియ బిడ్డలారా, చివరి మాటలు చూసినట్లయితే 13వ వచనము, లూకా సువిశేషం 4:13లో ఇట్లు, ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప తగిన సమయమునకై ఆయనను విడిచి వెళ్ళిపోయాను. ఇవి ముఖ్యమైనటువంటి 3 ప్రధానమైనటువంటి శోధనలు. ఇంకా అనేక విధాలుగా యేసునా స్వామిని శోధించి ఎక్కడా కూడా సమయం దొరకక, ఎక్కడా కూడా ఛాన్స్ లేకుండా ఉండటాన్ని చూసి యేసు ప్రభువుని విడిచి, ఇక నా వల్ల కాదు ఈ యొక్క యేసుని నేను శోధించటం, యేసుని నా వైపుకు తిప్పుకోవడం నా వల్ల కాదు అని చేతులెత్తేసి అక్కడి నుంచి ఏమైందంటే సైతానుడు వెళ్ళిపోయాడు. దేవుని ప్రియ స్నేహితులారా, ఈరోజున నేను ఆలోచన చేద్దాం. మనం శోధనలన్నిటిని జయించడానికి యేసు ప్రభువుని ముందుంచుతున్నామా? యేసు ప్రభు యొక్క మార్గంలో నేను ఉంటున్నామా? శోధనలు జయించడానికి ఆయన యొక్క కృపను మనము పొందుకుంటున్నామా? ఆయన బలాన్ని మనము పొందుకుంటున్నామా? ఆయన ఆత్మను మనము పొందుకుంటున్నామా? ఆయన ఆ అక్కర్లన్నీ కూడా మనకి ఇచ్చేవాడు, మన అక్కర్లన్నిటినీ తీర్చేవాడు. అలాంటి అక్కర్లు తీర్చివాడి దగ్గరకు నేను వస్తూ ఉన్నామా? లేక శోధనకు గురి అయి మన జీవితాలను లోకానికి, సైతానుడికి దగ్గర చేసి ఆ ఆత్మను మనం పాడు చేసుకుంటున్నామా? ఆలోచన చేద్దాం. యేసు ప్రభు మనకు నేర్పించాడు ఏమని అంటే, నేను ప్రార్థన చేసి ప్రతి శోధనను జయించాను. మీరు ప్రార్థనలో గడిపినప్పుడు నేను కూడా మీకు శక్తిని, బలాన్ని, నా తోడును మీకు అందించి మీకు కూడా నేను విజయాన్ని అందిస్తాను, విజయాన్ని ఇస్తాను, విజయాన్ని మీ సన్నిధిలో ఉంచుతాను అని ఈరోజున నాకు పిలుపునిస్తున్నాడు. ప్రియ బిడ్డలారా, కావుననే ఆలోచన చేద్దాం. ఎలాంటి ఆశకు, ఎలాంటి జీవితాలకు నేను లొంగిపోతూ ఉన్నాం? ఆలోచన చేసుకుంటూ ఈ లోకంలో లొంగిపోకుండా ప్రభువును చూస్తూ ప్రభువు పైన నేను ఆధారపడుతూ ముందుకు పోతున్నట్లయితే ప్రతి శోధన నుండి ప్రభువు మనల్ని కాపాడుతాడు. ఆ విధంగా మనల్ని కాపాడాలి అని 1 నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కరుణామయుడైన దేవా, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు. ప్రభువా, నీవు శోధనలను జయించి మాకు ఆదర్శంగా నిలబడ్డావు. మేము కూడా శోధనలను జయించటానికి నీవు తోడుగా ఉంటానని వాగ్దానం ఇస్తూ ఉన్నావు. ఈ బలహీన శరీరముతో ఈ లోకంలో పడిపోతూ ప్రభువా శోధనలు గురి అవుతూ నీ గొప్పతనాన్ని మేము మర్చిపోతూ ఉన్నాం. నీవు గొప్పవాడవు, ఉన్నవాడు అనే సత్యాన్ని మేము మర్చిపోతూ ఉన్నాం. ఈ లోక ఆశల వలన ప్రభువా నీవు సత్య స్వరూపుడవని, ఆ గొప్ప త్యాగమూర్తివి అని మేము గుర్తించలేకపోతున్నాం. ఈ లోకము దాని వ్యామోహముల నుండి మమ్మల్ని దూరం చేయమని, మాకు మంచి ఆలోచనలు దయచేసి ప్రభువా మేము కూడా ఈ శోధనలను జయించడానికి కావలసినటువంటి నీ శక్తిని, నీ బలమును, నీ జ్ఞానమును, నీ ఆత్మ అనుగ్రహమును మా అందరికీ ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్.